ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ మరియమాత మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలను మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశముగా నేటి 2వ పట్టణాన్ని తీసుకోవటం జరిగింది. కావున ఈ ప్రసంగం ఆలకించే ప్రతి ఒక్కరూ ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20 నుండి 27 వచనములు చదవగలరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్పు ఒక్కరితోనే ప్రారంభమవుతుంది. ఒక్కరే ఒంటరిగా నాంది పలుకుతారు. అది విప్లవం కావచ్చు, ఉద్యమం కావచ్చు, మంచైనా చెడైనా ఏదైనా ఒక్కరితోనే ఆరంభమవుతుంది. ఒక క్షణము చాలు, ఒక సందర్భము చాలు హృదిని కదిలించి కరిగించి మదిని మదించి తొలిచే ఒక్క సందర్భం చాలు మన స్థితిని, గతిని, ఆలోచనను, అవగాహనను మొత్తము కూడా మార్చివేస్తుంది. ఒక్క క్షణమే, ఒక సందర్భమే మనిషిలో మార్పును తెస్తుంది. ఆ మారిన మనిషే ఎంతోమందికి మార్గదర్శకం అవుతాడు. అశోకుడు చెట్లు నాటించెనని, రోడ్లు వేయించెనని, సత్రములు కట్టించెనని, అహింస ధర్మచక్రము ఆయన నుండే ఉద్భవించినదని మనం చరిత్రలో చదువుకుంటాం. కానీ ఇవి అన్నీ మార్పు తరువాత, తన మనసు మారిన తరువాత పొందుకున్నటువంటి లక్షణాలు. మరి అంతకుముందు ఎలా ఉండేవాడు? ఏమి మార్చింది ఆయనను, ఆయన స్థితిని, గతిని? అంటే కళింగ యుద్ధం. ఆ యుద్ధములో 1,00,000కు పైగా ప్రాణాలు పొట్టన పెట్టుకున్న తర్వాత కలిగిన మార్పు అది. సచ్చిన గుర్రాలు, ఏనుగులు, ప్రజల శవాలు, వాటి మధ్య నిలబడి వెక్కి వెక్కి ఏడ్చి అసలు నేనేమి చేస్తున్నాను అని ప్రశ్నించుకున్న తరువాత వచ్చినదే ఆ మార్పు. అదే ఆయన మార్పుకు నాంది పలికినది అహింసను అందుకునే విధంగా చేసింది. అహింస బాట పట్టాడు, జంతు బలిని అడ్డుకున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్స్ కట్టించాడు, యూనివర్సిటీస్ ఏర్పాటు చేశాడు. చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి జంతువులకు మనుషులకు ఈక్వల్ హ్యూమన్ రైట్స్ని నెలకొల్పిన వ్యక్తి, ఆ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి అశోకుడు. ఇది మార్పు చెందిన తర్వాత. అశోకుని మార్చింది ఒకే ఒక సందర్భం. అలానే గాంధీ గారిని కూడా ఆలోచింపచేసినది, మార్పు తెచ్చినది ఒకే ఒక సందర్భం. జూన్ 7వ తారీఖు 1893లో పీటర్స్బర్గ్, సౌత్ ఆఫ్రికాలోని ఒకే ఒక మూమెంట్. అప్పుడే వర్ణ వివక్ష, వర్గ భేదాలను గమనించాడు గాంధీజీ. మనిషిలో మార్పు రావటానికి, మనసు మార్చుకోవటానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క క్షణము చాలు, ఒక సందర్భము చాలు. ఆ ఒక్క సందర్భమే మనిషిలో మార్పును తెస్తుంది. ఆ మారిన మనిషే చరిత్ర సృష్టిస్తాడు. అదే చరిత్ర, అదే మానవ చరిత్ర, అదే భారతదేశ చరిత్ర, అదే మన రక్షణ చరిత్ర, బైబిల్ చరిత్ర. మోషేను ప్రవక్తగా మార్చింది ఒకే ఒక సన్నివేశం. బానిస బ్రతుకుచున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల మీద తిరగబడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేని తనము నుండే పుట్టినవాడు ప్రవక్త. సౌలును పౌలుగా మార్చింది ఒకే ఒక సందర్భం. యేసయ్య దర్శనమిచ్చి నన్నెందుకు హింసిస్తున్నావనే ప్రశ్న ఆయన మార్చింది. సిమియోను కాస్త పేతురు రాయిని చేసింది కూడా ఒకే ఒక సందర్భం. అన్నీ వదిలిపెట్టి ఆయన వెంబడించాడు. దాన్నే సౌలు గారు నేటి 2వ పట్టణములో చాలా వివరంగా చిన్ని పదాలతో చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 21వ వచనములో మనం చదవచ్చు. ఒక మనిషిని మూలమున మరణము ప్రవేశించినట్లే పునరుత్థానము కూడా ఒక మనుషుని మూలముననే వచ్చినది.
ప్రియమైన సహోదరి సహోదరులరా, మనందరికీ తెలుసు, బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి, ప్రసంగాలు ఆలకించే ప్రతి ఒక్కరు కూడా తెలుసు, పాపము ఒక మనిషి ద్వారా వచ్చింది, రక్షణ ఒక మనిషి ద్వారానే వచ్చింది. ఒక మనిషి చేసిన పాపం వలన తోట నుండి, మోక్షము నుండి, స్వర్గము నుండి గెంటి వేయబడ్డాం. కానీ ఒక మనిషి ఎస్ అని చెప్పటం వలన, నీ చిత్తమని తల ఉంచటం వలన మరలా రక్షణ చరిత్ర ప్రారంభమైంది. అదే మరియ తల్లి. మరియ తల్లి ఒక్క మాట వలన దేవుడు తన తలంపులను, ఆలోచనలను, దేవుడు తన ప్రణాళికను అమలు చేయటానికి ఆస్కారం దొరికింది. మొదటి స్త్రీ పాపం చేస్తే ఈ నూతన నిబంధనలు మొదటి స్త్రీగా ఎంచుకోబడ్డటువంటి మరియ తల్లి రక్షణ చరిత్రకు నాంది పలుకుచుంది. దేవుని చిత్తానికి ఎస్ అని తల ఉంచినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనములో హానోకు దేవునకు సహచరుడై జీవించను, ఆ తరువాత జనులు అతనిని చూడలేదు, దేవుడు హానోకును కొనుపోయెను అని రాయబడి ఉన్నది. దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి, దేవునితో సహచరుడుగా ఉన్నటువంటి హానోకును దేవుడు కొనిపోతే, ఆ దేవుడు రావటానికి, ఆ దేవుడు మానవుడిగా జన్మించటానికి, ఆ దేవునికి రక్త మాంసాలను అరువుగా ఇచ్చినటువంటి, ఆ దేవుణ్ణి పోషించినటువంటి మరియ తల్లిని దేవుడు కొనిపోడా? ఇదే ప్రశ్న. ఖచ్చితంగా కొనిపోతాడు. ఒక ప్రవక్తగా ఉండి రాజును ఎదిరించి ప్రవచనాలు చెప్పినందుకు ఏలియాను దేవుడు తీసుకుని వెళ్ళాడు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో మన వృత్తాంతాన్ని చూడవచ్చు. ఆ తర్వాత అతని కోసము 50 మంది ప్రవక్తలు వెతికారు కూడా, కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక ప్రవక్తకే దేవుడు అంత బహుమతినిస్తే, ప్రాణం పెట్టినటువంటి, ప్రాణం పూసినటువంటి మరియ తల్లికి ఆ బహుమతిని ఇవ్వడా? అదే ప్రశ్న. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక దొంగకే పరలోక రాజ్యాన్ని ఇచ్చినవాడు అమ్మకి ఇవ్వడా అండి? ఇస్తాడు. కానీ ఒక విశ్వాసిగా, కథోలికుడిగా మనం విశ్వసించేది, ఈ మరియ తల్లి మరణించకముందే పరలోకం ప్రవేశించినదని నమ్ముతాం. దానినే మన విశ్వాసముగా, పండుగగా, మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవముగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్పు ఒక్కరితోనే ప్రారంభమవుతుంది. ఒక చరిత్ర మార్చటానికి, స్థితిగతిని మార్చటానికి ఒక మనిషి చాలు, ఒక సందర్భము చాలు. అలాంటి వారిలో మరియ తల్లి ముందుంటుంది. ఈ పండుగను కొనియాడే మనమందరము కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఆ మార్పు నీ కుటుంబంలో నీతోనే ఎందుకు ప్రారంభం కాకూడదు? నీవే మార్పుకు, క్రొత్త జీవితానికి పునాదిగా ఎందుకు ఉండకూడదు? నీ ఒక్కరి ద్వారా కుటుంబం మొత్తము రక్షణ పొందితే అది ధన్యతే కదా. జక్కయ్య చరిత్రను చూడండి. లూకా సువార్త 19:9 నుండి మనం చూస్తాం. జక్కయ్య ఒక్కడే ప్రభును చూడాలని ఆరాటపడి దేవుని ఆహ్వానించాడు, ఇంటికి తీసుకుని వచ్చాడు. కానీ ఆయనలో కలిగినటువంటి ఆ మార్పు, చూడాలి, యేసుతో ఉండాలనే ఆ తత్వమే కుటుంబానికి రక్షణ తీసుకువచ్చింది. యేసయ్య అంటున్నాడు, ఇక నుండి ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ రక్షణ, నీ ఇంటి వారి రక్షణ, నీ బిడ్డల రక్షణ నీతోనే ఎందుకు ప్రారంభం కాకూడదు? మార్పు ఒక్కరితోనే ప్రారంభమవుతుంది కదా. ఒక స్థితి, నీ స్థితిని మార్చడానికి ఒక సందర్భం చాలును కదా. మార్పు నీతోనే ప్రారంభమైతే ఎంత సంతోషం. మరొక విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా, మోక్షం పొందటానికి మనం ఎంతగా శ్రమించాలో, ఎంతగా కష్టపడాలో ఒకసారి ఆలోచన చేయండి. అంత సులభముగా దొరికేది కాదు. ఉదాహరణగా చెప్పాలంటే, అంతరిక్ష ప్రయాణం కోసము ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ మధ్యనే పేపర్లో చదివాం, జెఫ్ బెరోస్ మరియు రిచర్డ్ బ్రన్సన్ అనే ఇద్దరు వ్యక్తులు అంతరిక్ష ప్రయాణం కోసం, 10 నిమిషాల ప్రయాణం కోసము $28 మిలియన్ల వెచ్చించారు.
28 మిలియన్లు ఖర్చు పెట్టి భూ ఆకర్షణ దాటి కొద్ది దూరం మాత్రమే వెళ్ళగలిగారు. ఆ కొద్ది దూరానికే వారు అంత ఖర్చు పెడితే, అంత శ్రమిస్తే, ఎన్నో రోజులు వేచి ఉండి అలా చేస్తే, నీవు నేను మోక్షం చేరాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత శ్రమించాలి? వీటన్నిటికంటే ముందు దేవుణ్ణి సంతోషపెట్టే వారమై ఉండాలి. అదే హానోకు చరిత్ర, అదే మరియ తల్లి చరిత్ర. ఈ పండుగ నాడు మరియ తల్లి ప్రార్థనా సహాయమున నీవు నేను కూడా మార్పు నొందేవారముగా, మార్పును తెచ్చేవారముగా ఉంటూ మన వలన అనేక మంది, మరి ముఖ్యంగా మన కుటుంబము రక్షణ పొందే భాగ్యం దయచేయమని ఆ దేవుని వేడుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.